హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ శివుని యొక్క ఆజ్ఞతో కూడిన ఒక పక్షి కథ. పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ఆ నగరంలోనే చాలా ధనవంతుడు. కానీ ఎప్పుడు దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు వంటివి చేసేవాడు కాదు. బాగా పిసినారి. ఎన్ని రోజులైనా ఆ ధనవంతులకు సంతాన భాగ్యం కలగలేదు. సంతానం గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు. ఆ దంపతుల ఇంటి ముందే ఒక రాగి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకొని నివాసం ఉండేది. ఆ పిచ్చుకకు 2 పిల్లలు ఉండేవారు. పాపం ఆ పిచ్చుక ఊరంతా తిరిగి ఆహారం తీసుకొని వచ్చి తమ పిల్లలకు పెట్టేది. ఆ పక్షి ప్రతిరోజు నగరం మొత్తం తిరుగుతూ ఆహారాన్ని సంపాదించి పిల్లలకు తినిపించేది. ఆ పక్షి ప్రతిరోజు దగ్గరగా ఉన్న వ్యాపారస్తుడింటి దగ్గరికి వెళ్ళేది. కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా లభించేది కాదు. ఒకరోజు తన గూడి నుంచి వచ్చి వ్యాపారస్తుడి ఇంటి మీద కూర్చుంది. అప్పుడు ఆ వ్యాపారి మరియు తన భార్య, ఎన్ని రోజులైనా సంతానం కలగలేదు, మన వంశంకి పిల్లలు కూడా లేరు, ఇంత ఆస్తిని ఏం చేసుకుంటాం అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆ వ్యాపారి, ఇందులో నా తప్పేముంది, మన తలరాతలో బిడ్డలు లేరు అని రాసిపెట్టింది, ఏం చేద్దాం చెప్పు అంటాడు. వ్యాపారి, ఎన్ని రోజులు ఉన్నా నాకు నువ్వు, నీకు నేను, తర్వాత మన ఆస్తి ఎవరికి ప్రాప్తముందో వాళ్ళు అనుభవిస్తారు అని అంటాడు. ఇలా మాట్లాడుకునే మాటలన్నీ పక్షి జాగ్రత్తగా వింటూ ఉంటుంది. పాపం ఆ వ్యాపారి భార్య కొంచెం మంచి స్వభావం కలిగి ఉండే మనిషి. వ్యాపారి లేనప్పుడు ఆ పక్షికి ప్రతిరోజు పండ్లు, ఆహారం, ధాన్యం పెట్టేది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ పిచ్చుకకు వ్యాపారి భార్యకు మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు పక్షి ఇలా ఆలోచించింది, మనమే వ్యాపారి భార్యకు సహాయం చేయాలని అనుకుంటుంది. అప్పుడు ఆ పక్షికి ఒక ఉపాయం తట్టింది. కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే. ఆయన తలుచుకుంటే వీరికి సంతానం కలగవచ్చు. నాకు ఇంతకన్నా వేరే దారి లేదు. నేను చిన్న పక్షిని, ఇంతకు మించి నేను ఏమి చేయలేను. ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి. ఆమె బాధను చూడలేకపోతున్నానంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది, నేను కొన్ని రోజులు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను. మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అని అంటూ ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోతుంది. అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది, మహాశివుడి గుడిలు చాలా ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏ గుడిలో ఉంటాడో తెలియదు. ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి కైలాసంకి చేరవలసిందే అని కైలాసంకి బయలుదేరుతుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా ఆ పక్షి పయనం కొనసాగిస్తుంది. పక్షి ఎగురుతూ ఎగురుతూ చివరికి కైలాసం చేరుతుంది. పాపం ఆ పక్షి నీరసంతో సాక్షాత్తు పార్వతీదేవి కాళ్ళ మీద సృహ కోల్పోతుంది. ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని దాని సృహకి వచ్చేలా చేసి, ఓ పక్షి, నువ్వు ఎక్కడి నుండి ఇంత దూరం వచ్చావు? నీ ప్రాణాలను లెక్క చేయకుండా ఇంత దూరం ఎందుకు వచ్చావు? నీకు అంత కష్టం ఏమి కలిగింది అని ప్రేమగా అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, నేను చాలా బాధలో ఉన్నాను, అలాగే చాలా దూరం నుండి కూడా వస్తున్నాను. నేను నా కోసం బాధపడట్లేదు, నేను వేరే వారి కోసం బాధపడుతున్నానని అంటుంది. అప్పుడు పార్వతీదేవి, ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, దేవి, నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో అక్కడ ఒక వ్యాపారి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కానీ వారిద్దరికీ ఎన్ని రోజులైనా సంతానం కలగలేదు అని చెప్పి బాధపడుతుంది. ఆ వ్యాపారి భార్య మంచి మనసు కలిగిన మనిషి, ఆమెకు సంతానం భాగ్యం కలిగేలా చూడు తల్లి అని ప్రార్థిస్తుంది. అప్పుడు పార్వతీదేవి, చూడు, నువ్వు నీ కోసం కాకుండా విశ్వాసంగా ఎదుటి వారికి మంచి చేయాలనుకొని వచ్చావు. నీ కోరిక తప్పక తీర్చును అని చెబుతుంది. అప్పుడే మహాశివుడు వస్తాడు. పార్వతీదేవి పక్షి చెప్పిన మాటలు మొత్తం శివునికి చెబుతుంది. ఆ మాటలకు శివుడు వారి విధిరాతలో సంతాన భాగ్యం లేదని చెప్పేస్తాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, వారి జీవితంలో సంతాన భాగ్యం లేకపోతే ఏం, ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చండి అని బ్రతిమలాడుతుంది పార్వతీదేవి. దేవా, ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా నీ కోసం కైలాసంకి ఉపవాసంతో ప్రయాణం చేసి ఇక్కడ వరకు వచ్చింది అని బాధపడుతూ చెప్తుంది. శివుడు ఆ మాటలకు మౌనంగా ఉంటాడు. ఆ పక్షి శివుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. మహాశివ, నాకు ఈ కోరికను తీర్చుదేవా అని చింతిస్తూ ఉంటుంది. శివుడు ఆ పక్షికి కోరిక మేరకు ఆ పక్షి వ్యాపారుడికి
సంతాన భాగ్యం కలిగేలా చేస్తాడు. ఇప్పటి నుంచి వాళ్ళు పూజలు, దాన ధర్మాలు, యోగాలు వంటివి చేయాలి అని ఆ పక్షికి హామీ ఇస్తాడు. సరే అని పక్షి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఎవరైతే దాన ధర్మాలు, పూజలు, యోగాలు మంచి చేస్తారో వారు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారని దీవిస్తాడు పరమశివుడు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.